నాలుక మీద పట్టు సాధించడం అంటే ఏది పడితే అది తినకుండా ఆపుకోగలగాలి, ఏది పడితే అది మాట్లాడకుండా కంట్రోల్ చేసుకోగలగాలి. దీన్ని నాలుక మీద పట్టు సాధించడం అంటారు. ఒక పద్యం చెప్తా: వాక్కుకున్న శక్తి వాడి కత్తికి లేదు, మార్చగలదు మాట మనిషి మనసు, శబ్దములకు గొప్ప శక్తి కలదు, వాస్తవము నార్ల వారి మాట. ఒక మాటకు చాలా పవర్ ఉంటుంది. నువ్వు ఎలా పడితే అలా మాట్లాడితే నీకు ప్రాబ్లమ్స్ అన్నీ నీ మాట వల్లనే వస్తాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదనే సామెత కనుక మీకు అర్థమైతే మీ మాట మీ అదుపులో ఉంటుంది. అలాగే మీ తిండి తినడంలో కనుక రుచులు, ఎమోషన్స్, ఉప్పు కారం అనే రుచులను కనుక మీరు కంట్రోల్ చేసుకోగలిగితే మీ ఆరోగ్యం మీ కంట్రోల్లో ఉంటుంది. ఈ రెండు కంట్రోల్ ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. ఉదాహరణకి స్వామీజీలు మీరు ఎవరన్నా తీసుకున్నా, చంద్రశేఖర్ సరస్వతి, గణపతి సచ్చిదానంద స్వామి, చిన్నజీవి స్వామి, వీళ్ళందరూ అంత స్పష్టంగా చక్కగా ఎందుకు మాట్లాడగలుగుతారంటే చక్కని యోగా చేస్తారు, చక్కని ఆహారం తింటారు. శరీరం మీద పట్టు సాధించకుండా నాలుక మీద పట్టు సాధించడం చాలా కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరూ ముందు వ్యాయామాలు చేయండి. దానివల్ల మనసు కంట్రోల్లోకి వచ్చింది, మనసు కంట్రోల్లోకి వస్తే మాట కంట్రోల్లోకి వచ్చింది, తిండి కంట్రోల్లోకి వస్తే ఆరోగ్యం కంట్రోల్లోకి వచ్చింది. మీ శరీరంలో అత్యంత మంచిది నాలుకే, అత్యంత ప్రమాదకరమైనది కూడా నాలుకే. కాబట్టి దాని మీద పట్టు సాధించండి.